నాట్ ఓన్లీ స్పిరిచువల్, భౌతికంగా కూడా మనకు స్వాతంత్ర్యం రావడానికి, ఏ దేశానికైనా స్వాతంత్ర్యం రావడానికి రాజకీయంగా కూడా ప్రభావితం చేసిన రక్షకుడు మహాదేవుడు యేసు ప్రభువే. యేసు ప్రభు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ప్రభావము లేకుండా ఎక్కడ కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఎక్కడ కూడా అవి ఫలవంతం కాలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మనకి స్వాతంత్రం వచ్చేసింది, భారత రాజ్యాంగం వచ్చేసింది, మన సొంత రాజ్యాంగం కింద మనం అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఈ రాజ్యాంగం నేను అడుగుతున్న ముక్కుసూటిగా, విదేశాలలో చదువుకున్న మేధావుల ద్వారా ఈ రాజ్యాంగం వచ్చిందా, లేకుంటే హిమాలయాల్లో గురుకులాల్లో శ్లోకాలు మంత్రాలు నేర్చుకున్న పిలక పండితుల ద్వారా వచ్చిందా? ఇది మన దేశ మహర్షులందరూ వేద పండితులు కూర్చొని రాశారా ఈ రాజ్యాంగం? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసాడు అంటున్నాం. ఆయన కూడా ఎక్కడ విద్య అభ్యసించాడు? విదేశాలలోనే కదా. అంబేద్కర్ మహాశయుడినే కనుక విదేశాలకు పోనీయకుండా బాల్యము నుండి హిమాలయాల్లో గురుకులాల్లో కూర్చోబెట్టామనుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎక్కడికి ఫారిన్కు పంపలేదు చదువులకు. హిమాలయాల్లో పోయి గురుకులాల్లో చదువుకో బాబు, నువ్వు అస్పృశ్యుడిగా పుట్టినా నిన్నొక్కడిని మేము చేర్చుకుంటున్నాం, గురువులు చెప్పే మహర్షులు చెప్పే శ్లోకాలు మంత్రాలు నేర్చుకోమని పంపితే ఆయన ఎప్పటికైనా ఈ రాజ్యాంగం రాయగలుగుతాడా? రాయలేడు. ఆయనకు అంత విశాలమైన మనోభావాలు ఎలాగొచ్చినాయి? అణిచివేత మీద తిరుగుబాటు చేశాడు, అణిచివేతను చూసి బాధపడ్డాడు. కానీ మనకు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆయన ప్రపంచ దేశాల అగ్రదేశాల రాజ్యాంగాలన్నీ పరిశోధించాడు. ఆయన ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుకున్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, నా దేశం అంతా ఇలాగా సర్వనాశనమైపోవడానికి కారణం మనుధర్మశాస్త్రము అని. మళ్ళీ వచ్చిన తర్వాత మనుధర్మశాస్త్రాన్ని పబ్లిక్గా కాల్చి నిప్పంటించి తగలబెట్టేశాడు. ఇది ఒక్కటి అసలు మా దేశాన్ని ఇలా తయారు చేసింది. కులాలుగా ఉపకులాలుగా విడగొట్టి ఒకళ్ళొకరు కలుసుకోకుండా, ఒకరేమో అగ్ర జాతి, ఒకడు చిన్న నిమ్న జాతి, నీచ జాతి అని ఇలా హెచ్చు తగ్గులు సృష్టించింది మనుధర్మశాస్త్రం. అందుకే జాతి ఒకటి కాలేదు, ఏకము కాలేకపోతుంది. జాతిని ఏకం చెయ్యాలి, మనుషులంతా ఏకం కావాలంటే మనుషుల్ని విభజిస్తున్న ఈ మనుధర్మశాస్త్రం తగలబెట్టేసేయాలని ఆయన ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అబౌట్ ద వరల్డ్ పొలిటికల్ సోషల్ ఎన్విరాన్మెంట్. అప్పుడు ఈ మనుధర్మశాస్త్రాన్ని కాల్చే అవకాశం వచ్చింది. ఇప్పుడు అలాంటి జ్ఞానము లేనోళ్ళు, దళితులే కాషాయ జెండాలు మోస్తున్నారు. దళితులు ఊరు బయటికి వెళ్ళగొడితే వాళ్ళకి ఇది నచ్చింది మనుధర్మశాస్త్రం. ఏమైనా అర్థం ఉందా అసలు? పోరా నువ్వు కుక్క కంటే అధ్వాన్నం, కుక్క మా వాకిట్లోకి వచ్చినా మేము మైలపడము, నువ్వు వస్తే మాదిగోడివి మాలోడు వస్తే మేము మైలపడతాం అంటుంటే అబ్బబ్బబ్బ ఏమి చెప్పారండి, జై కాషాయ జెండా అని పట్టుకుంటున్నాడు. వాడే పట్టుకోకూడదుగా. ఏంటంటే నేను కుక్క కంటే అధ్వాన్నమా, నువ్వు నీ జెండా నాకెందుకురా అనాలి కదా. ఎందుకు అనడం లేదు? వేరే బానిసత్వం కింద ఉన్నాడు వాడు. అందుచేత ప్రజలందరూ ఒక భయంకరమైన
ఇనుప సంకెళ్లలో బందీలుగా ఉండిపోయారు. చీకటి రాజ్యపు, సాతాను రాజ్యపు ఇనుప సంకెళ్లలో మనుషులందరూ మ్రగ్గిపోతున్నప్పుడు మనకు ముందు కావలసింది ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం. అంతేకాదు, పొలిటికల్గా కూడా యేసు ప్రభు వారు 100 కోట్ల మందిని లిబరేట్ చేశాడు. ఎన్నో స్వాతంత్ర్య పోరాటాలకు యేసునాథుని ఉపదేశమే స్ఫూర్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడెవడండి మనల్ని పరిపాలించడానికి? ప్రజలందరూ ఏకమై మన రాజ్యం మనం స్థాపించుకుందాము అనే ఉపదేశం ఏ మత గ్రంథంలో నుంచి వచ్చింది? అది క్రీస్తునాథుని ఉపదేశ సారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశంలో జరిగింది అంటే అంత అర్థం కాకపోవచ్చు. బట్ వాట్ అబౌట్ అమెరికా? అమెరికాలో నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి సమాన స్థాయి లేదు. శ్వేత జాతీయులు తెల్లవాళ్ళు ఉన్నటువంటి ట్రైన్లో, బస్సులో నల్ల జాతోడు ఎక్కడానికి వీల్లేదు, ప్రక్క సీట్లో కూర్చోవడానికి వీల్లేదు, ఎంత విద్యావంతుడైనా సరే. తెల్లజాతోళ్ళు నల్లోళ్ళను మనుషుల కింద చూడలేదు. మరి అప్పుడు ఒక బ్లాక్ అమెరికన్ క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ కొంతకాలం సేవ కూడా చేశాడు. ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. వాళ్ళ తాతలు ముత్తాతలంతా పాస్టర్లే. ఆయన కూడా థియాలజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. థియాలజికల్ చదివాడు. ఆయన 2 సంవత్సరాలు సేవ చేశాడు. తర్వాత అనుకున్నాడు, సువార్త చెప్పడానికి బోల్డు మంది ఉన్నారులే, స్వాతంత్రం కొరకు పోరాడడానికి, సమానత్వం కొరకు పోరాడడానికి ఎవరూ పూనుకోవట్లేదు. ఈ సువార్త పరిచర్య ఇంకెవరన్నా చేసుకొని నేను మాత్రం నా నల్ల జాతి ప్రజల ఆత్మగౌరవం కొరకు పోరాడతానని తన బ్రతుకును అంకితం చేసుకొని ప్రాణాలకు తెగించి పోరాడి నల్లవాళ్లను తెల్లవాళ్లను సమాన గౌరవంతో చూడాలి అని పోరాటం చేస్తూ ఉంటే నల్లవాళ్ళే ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. నల్లవాళ్ళ ఆత్మగౌరవం కొరకు పోరాడుతుంటే నల్లవాళ్ళే ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. ఆయన ఏదో సూపర్ మార్కెట్లో ఎక్కడో ఉన్నాడు. ఒకసారి ఒక 30 ఏళ్ల యువతి వచ్చింది, ఏదో బ్యాగ్ పట్టుకొని, ఇక్కడ మిస్టర్ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ జూనియర్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఉన్నారు. ఎవరు అక్కడ, ఎవరండి మీరేనా అని అడిగింది. ఆయన అభిమాని ఏదో చూడ్డానికి వచ్చిందేమో అనుకున్నాడు. ఎస్ ఐఎమ్ మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్ అని అంటే ఆ బ్యాగ్లోంచి గన్ను తీసింది, గుండెల మీద పెట్టి పేల్చేసింది. అయిపోయింది. వెంటనే విస్తారంగా రక్తం పోయింది. డాక్టర్లు హాస్పిటల్లో వేశారు. కొంచెం గుండె పక్క నుంచి బుల్లెట్ పోయింది. చావు పోయి కండలొట్టబోయినట్టు బతికాడు ఆయన. డాక్టర్లు అన్నారు, ఇప్పటి నుంచి నువ్వు గట్టిగా ఉపన్యాసం ఇవ్వద్దు, అరిసరిసి మాట్లాడొద్దు, గట్టిగా తుమ్మొచ్చినా సరే ఆపుకో, కంట్రోల్ చేసుకో, గట్టిగా దగ్గొద్దు, దగ్గినా సరే చచ్చిపోతావు, దగ్గినా తుమ్మినా కేకలు పెట్టి ఉపన్యాసం ఇచ్చినా ఇక్కడ ప్రెషర్ పడుతుంది, నీ గుండె ఆగిపోతుంది, చచ్చిపోతావు అని అంటే ఆయన అన్నాడు, చచ్చిపోయినా పర్వాలేదు, నా ప్రజల కొరకు నేను పోరాడుతాను. తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రభు మనకు రక్షణ ఇవ్వలేదా? నా ప్రజలకు రాజకీయంగా స్వాతంత్రం రావడానికి, సమానత్వం రావడానికి నా ప్రాణం పోయినా పర్వాలేదని ప్రాణాపాయ స్థితులు అమెరికా పర్యటించి అతిపెద్ద సంఖ్యలో నల్లవాళ్ళందరినీ సమావేశపరిచినప్పుడు అమెరికన్ పార్లమెంట్ దిగి రావాల్సి వచ్చింది. ఇంత స్ఫూర్తి ఆయనకు రావడానికి నజరేయుడైన యేసు కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ లిబరేటర్,
స్వేచ్ఛనిచ్చువాడు, స్వాతంత్ర్యమునిచ్చువాడు. అయితే ఆ స్వాతంత్ర్యము ఆధ్యాత్మికము మాత్రమే కాదు, భౌతికంగా కూడా, రాజకీయంగా కూడా ఆయన మనకు స్వాతంత్ర్యమునిచ్చే దేవుడు.